ఆలోచనే ఉంటే ఇలా ప్రతి దానికి రాద్ధాంతం ఎందుకు చేస్తుంది? ఎందుకు దినా? పనికి మాలిన వాళ్ళ గురించి మాట్లాడితే టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఏయ్, పోవే ముందు అవతలికి. ఇందాకటి నుంచి కన్ను తెరవలేక ఊరుకున్నాను. పో అవతలికి. పదమ్మా. సర్లేరా, పూజకి టైం అవుతుంది. వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి. వెళ్ళరా, వెళ్ళి రెడీ. అమ్మ సీత, వెళ్ళి పనులు చూడండి. ఇంకా రాదేంటి? వస్తారు. ఏం చేద్దాం? వస్తుందిలే. వస్తారు. వెయిట్ చేద్దాం. అదేంటి స్వర్ణ, చీర కట్టుకోవడానికి వీలు కాకుండా అది చేశాను ఇది చేశానన్నావు? అదే అమ్మమ్మ, నాకు అర్థం కావట్లేదు. నేను కత్తిరించిన బార్డర్ మళ్ళీ దానికి ఎలా వచ్చింది? సరేలే, ఎలాగోలా వచ్చింది గాని చూడు అది ఎలా కట్టుకుందో. ఆ చీర అలాగేనా కట్టేది? ఎన్నడూ చీర కట్టిన మొహం కాదుగా. ఆ చీర అలాగేనా కట్టేది? ఎన్నడూ చీర కట్టిన మొహం కాదుగా. సర్కస్ లో బఫూన్ తీగ మీద నడిచినట్టుంది. భలే కరెక్ట్ గా చెప్పి. చిన్నప్పుడు గోనె సంచుల్లో దూరి స్కూల్లో పరిగెత్తిన ఆటలా ఉంది. ఏం నడక, ఏం హొయ్యలు. అలాగే మెలికలు తిరుగుతూ సాకెట్ దగ్గరికి వెళ్ళవే. హంస అంటూ హగ్గిస్తాడో, అసహ్యించుకొని అవతలకి నడతాడో చూద్దాం. బావకు ఆ కలర్ పట్టు చీరంటే ఇష్టం. నువ్వు కట్టుకున్న విధానాన్ని చూసి నిన్ను అసహ్యించుకుంటాడు. దీని గాని మళ్ళీ ఇటు మళ్ళినట్టుందేంటి? ఆహా, భలే సీన్ చూసింది. నా మొగుడి వెంట పడితే తప్పు లేదన్నట్టు మాట్లాడిందిగా. ఇప్పుడేం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో చూద్దాం. సారీ అండి. పర్వాలేదు. అయినా ఏంటండి శారీ ఇలా చుట్టుకున్నారు? అది కోపంగా వస్తుంది, ఇటే వస్తుంది. అవును. ఏంటిది? ఏం చేస్తున్నారు? సీతక్క, అది ఇంకేం మాట్లాడుకో. రా రా. సీత, ఇప్పుడైంది. అది నాకు నీతులు చెప్పినట్టు కాదు. ఏదైనా తమ దాకా వస్తే గాని తెలిసిరాదు. సీత ఖచ్చితంగా ఆ హంసకి క్లాస్ పెడుతుంది. మామూలు క్లాస్ కాదు, స్పెషల్ క్లాస్. పదండి పదండి, విని ఆనందించచ్చు. పద. ఆ
తర్వాత తన పాఠం సీతకి అప్పచెప్పచ్చు. మంచి ఛాన్స్ దొరికింది నీకు. చూద్దాం పద. తలుపులు మూసి మరీ క్లాస్ పీకుతున్నట్టుంది. కొట్టినా కొట్టచ్చు. సీత అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళి ఏం చేస్తుంది? తిడుతూ ఉంటుంది. నేను ఏం వినిపించట్లేదమ్మమ్మ. అసలు లోపల ఏం జరుగుతుందో ఏంటో. స్వర్ణ, ఓ పంచి, అక్కడ హోల్ ఉంది. ఆ హోల్ నుంచి చూడు ఏం జరుగుతుందో. చూడు. స్వర్ణ, ఏం జరుగుతుంది? ఏం వినిపించట్లేదు కానీ కనిపిస్తుంది. ఏం చేస్తుంది? ఏదో తిడుతున్నట్టే ఉంది సీరియస్. అవునా? తిడుతుందంట. తిడుతుంది తిడుతుంది. ఏది? నేను చూస్తాను, విట్రా. తిడుతుందా? అవును, తిడుతుంది. తిడుతుందా? తిడుతుందా కొడుతుందా? తిడుతుంది. కొంచెం సీరియస్ గానే ఉంది. కొట్టినా కొట్టచ్చు. నేను కూడా చూస్తాను. నేను కూడా చూస్తాను. చూడు. తిడుతుంది. ఏ నువ్వు రావే ఇటు. ఇందాక కోపంగా ఉన్నది ఇప్పుడు సైలెంట్ అయిపోయిందండి. ఏం చేస్తుంది? ఉంటుంది? నేను చూస్తాను. ఆగమ్మా, నేను చూస్తాను. చూసావా అక్క, వీళ్ళెలా షాక్ అయ్యారో? అది షాక్ కాదు, భయం. దొరికిపోయామన్న ఫీలింగ్. హంస, నువ్వు నీ రూమ్కి వెళ్ళు. థ్యాంక్స్ అక్క. ఇట్స్ ఓకే. ఏ మాజీ ఎంపీ, నీకు దేవుడు కొద్దిగా కాకపోయినా కొద్దిగానే సిగ్గు పెట్టలేదా?
ఇంత పోరంబోకు బుద్ధులున్న నువ్వు అసలు ఎంపీ ఎలా అయ్యావు? నీ పేరు గొప్ప అని నువ్వు అనుకోవడమే గాని ఇంత నేలబడతానమేంటి నీకు? నువ్వు దిగజారింది కూడా కాకుండా దీన్ని కూడా దిగజారుస్తావా? మీది మనిషి పుట్టిక లేక బల్లి జన్మ? ఇలా తలుపులకి దర్వాజాలకి అంటుకుని ఉండడమేంటి? ఏ స్వర్ణ, ఈవిడి గారి సావాసం నీ స్థాయిని ఎంత దిగజార్చిందో చూస్తుంటే కోపం కన్నా జాలేస్తుంది. నీ పిచ్చి పనులు తలుచుకుంటే నవ్వొస్తుంది. ఈ చెత్త రాజకీయం, చెత్త పనులు ఇవన్నీ ఈవిడ నేర్పించినవేనా? ఏం చేసావని ఇప్పుడు నన్ను అంటున్నావు? ఇలా తలుపు కంటుకోవడం ఒక తప్పు. పరాయి వాళ్ళ గదుల్లో ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలనే ముదినష్ట బుద్ధి ఇంకా తప్పు. ఓర్పు మాలిన గుణంతో హంసకిచ్చిన చీర బార్డర్ కత్తిరించావు. అది నేను చూశాను. అది పరమ చెత్త పని. వద్దన్న దాన్ని ఆశించడం, ఇంకొకరికి దక్కిన దాన్ని కోరుకోవడం ఇంకా ఇంకా చెత్త గుణం. మారుతావని మళ్ళీ మళ్ళీ ఓపికతో అవకాశం ఇస్తూ వస్తున్నాను. కానీ అన్నింటినీ ఈవిడ చెత్తబుట్ట ఆలోచనలతో నీ చేతులారా నీ మంచిని పోగొట్టుకుంటున్నావు. చీర కత్తిరించమని నేనేం చెప్పలేదు. 6 నెలల సావాసం వారిని వీరిని చేస్తుందని నిన్ను ఫాలో అయ్యి ఫూల్ అవుతున్న దీని బుర్రకి అలాంటి చెత్త ఆలోచనలే వస్తాయి. పాపి, చీర పాడైతే కట్టుకోలేదనేగా నీ ఆలోచన? నీ మొగుడు తెచ్చింది వేరే ఆడిది కట్టుకోవడం ఎందుకు అనుకున్నప్పుడు ఇచ్చినప్పుడే ముద్దుగా తీసుకోవాలి. మొగుడి మెప్పు పొందాలి. అంతేగాని ఇలాంటి చుప్పనతి పనులు చేయొద్దు. నువ్వు ఆ చీరని పాడు చేస్తే రాత్రంతా కూర్చొని నేను ఆ చీరకి బార్డర్ కుట్టాను. చూసావుగా ఆ చీర ఎంత బాగుందో? హంసకు అందం వచ్చింది, చీర విలువ పెరిగింది. ఆ బుర్రకు గడ్డి తినిపించడం మానేసి కాస్త బుద్ధి పెట్టు. వద్దింక మొహమ్మ. నీ జత గట్టి తిట్లు తినడం తప్ప నేను సాధించిందేం లేదు. ఛీ, పద. ఈరోజు నా మ్యారేజ్ డే. ప్రేమ ఉలకపోస్తున్నారుగా ప్రేమ. ఇంకా నన్ను పిలవట్లేదు. పిలిస్తే గాని వెళ్ళవా? పిలవకుండా ఎలా వెళ్తానే? అది నీ పండగ. పిలవడానికి వచ్చినప్పుడు తేల్చుకొని వెళ్తా. ఏం తెలుసుకుంటావు? హంస విషయం. దాన్ని పంపేస్తాం అన్న మాట తీసుకొని వెళ్తా. సీత మాటిచ్చాక దాని సంగతి తెలుస్తా. నాకైతే పిలుస్తారన్న నమ్మకం అస్సలు లేదు. ఎందుకు? మీ ఆయన చీరిస్తే తిప్పికొట్టావుగా. మంగమ్మ వంక చెప్పి సీత పిలుస్తానన్నా పిలవనివ్వదు. చీర తెచ్చినోడన్నా పిలవాలి కదా. గ్రానీ మాట జవదాటాడు కదే. చేతుకొని రాయిబారాలు ఎందుకు? సీత చేయించుంటుంది. నీ మీద నిజమైన ప్రేమ దాని ఒక్కదానిదే అనిపిస్తుంది. నాకు ఆ నమ్మకం కూడా లేదు. అంతా ఆస్తి కోసం నాటకాలాడుతున్నారు. బాగానే గ్రహించావు. నేనేమన్నా తెలివి తక్కువ దాన్నా? మరే తెలివి ప్రదర్శించి సాకేత్ని హంసకి దూరం చేయి. దీనివన్నీ భ్రమలు. ఏదీ సాధించలేదు. ఎక్కేసి పడేయాలి. సీత, ఎక్కడికి? స్వర్ణను పిలుచుకొద్దామని. ఏమిటి సీత, నీకేమైనా పిచ్చా?
నువ్వివ్వమన్నావని తనకిష్టం లేకపోయినా వాడు చేరిస్తే విసిరి మొహాన కొట్టింది. అలాంటిది నువ్వు వెళ్ళి పిలిస్తే మాత్రం వస్తుందా? వెళ్ళి పిలిచి దాంతో 4 మాటలు అనిపించుకొని రావటం నీకు అవసరమా? దాని పెళ్లి రోజని చెప్పావు, దానికి బుద్ధుండద్దు. మొగుడు కావాలి, కుటుంబం కావాలి అనుకున్నదైతే మనందరికంటే ముందు అదే ఇక్కడ ఉండేది. మన కోసం కాకపోయినా దాని మొగుడు పిల్లాడి కోసమైనా అది రావాలి కదా. చూడు సీత, నువ్వు వెళ్ళే పిలవాల్సిన అవసరం లేదు. అది కాదమ్మమ్మ గారు, ఈ పూజ సంగతి దానికి తెలుసో తెలీదో చెప్తే వస్తుంది కదా. తర్వాత నాకెవరు చెప్పారు, నన్నెవరు పిలిచారు? ప్రేమున్న వాళ్ళు పిలవచ్చు కదా. కావాలనే నన్ను వదిలేశారు, నన్ను కలుపుకోవడం మీకు ఇష్టం లేకే అలా చేశారు ఇలా చేశారు అని అనొచ్చని. సీత చెప్పింది కూడా పాయింటే. పాయింట్ లేదు, మట్టిగడ్డ లేదు. బాధ్యత గలదైతే, పెళ్లి రోజని గుర్తున్నదైతే అదే రావాలి. అంటే గ్రాని తెలిసిన పిలుస్తారా పిలవరా, పిలవటానికి వస్తే ఎలా అవమానించాలి అని ఆలోచిస్తూ రీజన్స్ వెతుకుతూ తిట్లు ప్రాక్టీస్ చేస్తోందేమో. వదినా, నువ్వేం ప్రత్యేకంగా వెళ్ళి పిలవద్దు. వస్తే హారతులు అందుకుంటుంది, లేదంటే దాని కర్మ అది అనుభవిస్తుంది. అందరి అభిప్రాయం స్వర్ణ విషయంలో ఒకటిగా ఉన్నప్పుడు నువ్వు కాదని వెళ్ళి అవమానపడాల్సిన అవసరం లేదు సీత. మరి సాకేత్ పక్కన స్వర్ణ లేకుండా సీత, శ్రీరాముడు అంతటి వాడే సీత వనవాసం వెళ్ళినప్పుడు బంగారు సీతను పక్కన పెట్టుకుని యజ్ఞం పూర్తి చేశాడు. మనం ఒక లెక్క, అయినా అది ఇక్కడే ఉందిగా. సాకేత్, నువ్వు నీ మనసులో ఆ దేవుని తలుచుకుని మహోన్నత భవిష్యత్తు బాగుండాలని కోరుకోరా. పూజారి గారు, మీరు పూజ ప్రారంభించండి. అలాగేనమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. ఏంటి ఇంకా ఎవరు రాలేదు? పూజ ఇంకా మొదలు పెట్టలేదా? నువ్విక్కడ వాళ్లే రావాలి పిలవాలి అని పంతం పట్టు కూర్చున్నావు. దాన్ని మనం పిలవడం ఏంటి అని ఆ మంగమ్మ అక్కడ పూజ మొదలు పెట్టించిందేమో. గురు సాక్షాత్ పరబ్రహ్మ. మొదలు పెట్టేశారంటావా? నీ కోసం ఆగుతారా? ఆగాల్సిన అవసరం వాళ్ళకుందా? భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సర్వే దేవతాభ్యో నమః. చూసారా, పూజ మొదలు పెట్టేశారు. పదండి వెళ్దాం. శుభ్రైరభరైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినళ్నగదా శంఖపాణిర్ముకుందః. భూః పాదౌ యస్య నాభిర్వేదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తే యమద్భిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వైః. చిత్రం రమ్యతే తం త్రిభువనవక్షం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం శేషం విశ్వాకారం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం. ఊరుకో నాన్న, ఊరుకో. కైకనాభం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరువేక్షణం సహారవక్షస్థలశోభితౌస్తుభం. ఇక్కడ కూర్చోవడం వల్ల మీకేమన్నా ఇబ్బందా? వీడి కోసం కూర్చున్నా. అయినా మీరు నన్ను మీ ఫ్యామిలీ మెంబర్గా చూస్తామన్నారుగా, అలా అయినా కూర్చోవచ్చు కదా సీతగారు. నన్ను చూస్తే నీలాంటి చెల్లెలుంటే బావుండు అన్నారు. నేను ఓకే అని అక్క అని పిలిచాను. అలా అయినా తన చెల్లిగా ఇక్కడ కూర్చోవచ్చుగా. ఇప్పుడు నేను ఎందుకు కూర్చున్నావు, ఎవరు కూర్చోమన్నారు అని ఎవరన్నా అడిగారా? కూర్చునే ఎలిజిబిలిటీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు ఎందుకు? మంచి మాట అన్నావురా. ఎందుకమ్మా ఏదో చేయకూడని పనిచేసినట్టు కూర్చోవచ్చా, మీకేమైనా అభ్యంతరమా? అలా అయినా కూర్చోవచ్చా, ఇలా అయినా కూర్చోవచ్చా అని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావెందుకు?
అసలు నిన్ను పిలిచి మాలో ఒకరిగా తలుచుకోకపోవటం మాది తప్పు.